సూర్యాపేట జిల్లా మోతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోతి మండలం రావిపహాడ్లో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని ఆందోళనకు దిగారు అఖిలపక్షం నేతలు, స్థానికులు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అనుమతులు తీసుకొచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆందోళనకు మద్దతు తెలిపారు. సిపిఐ ఎమ్మెల్యేతో పాటు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీల ఏర్పాటులో ప్రజాభిప్రాయ సేకరణ అత్యంత ముఖ్యమని చెప్పారు. ఇథనాల్ ఫ్యాక్టరీతో పంట పొలాలు ఆగమవుతాయన్నారు. ఫ్యాక్టరీ అనుమతులు వెంటనే రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనతో ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇదే ఫ్యాక్టరీ ఇదే పేరుతో మొదలు పెట్టాల్సినటువంటి ఫ్యాక్టరీని దిల్వార్కోడు గ్రామానికి సంబంధించి మొత్తం 12-13 గ్రామాల ప్రజలు రోడ్డుకు వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటి అనే దానికి వస్తే ఇటువంటి పరిశ్రమను నెలకొల్పేటప్పుడు, పరిశ్రమల్ని నిర్మాణం చేసేటప్పుడు పరిశ్రమలకు సంబంధించిన విషయాలన్నీ ప్రజలకు చెప్పాలి. ప్రజలకి దాంతో లాభం ఏంటో నష్టం ఏంటో చెప్పాలి. అటువంటిది ఏమీ లేకుండా ఈ ప్రజలకి ప్రజా వాయిస్ లేకుండా దొడ్డిదారులలో ఆర్డర్లు తెచ్చుకున్నారు. దొడ్డిదారులలోనే ఆ పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు, అనుమతులు ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అవసరం లేదు. ఈ పరిశ్రమలు తీసుకొచ్చే వాళ్ళకి పరిశ్రమలు పెట్టేటప్పుడు ఈ ప్రజలతో అవసరం లేదు. రాయపాడు ఇథనాల్ ఎన్ఎంకే ఫ్యాక్టరీ ముందు ధర్నా చేస్తా ఉన్నాం. గతంలో మా పార్టీ ఆధ్వర్యంలో 2 సార్లు చేశాం. ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ అనేటువంటిది ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా దొడ్డిదారుల్లో అనుమతులు తెచ్చుకొని నడుపుతా ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ గనక నడిస్తే చుట్టూ 10 కిలోమీటర్ల ప్రజలు, దరిదాపుగా 15,000 మంది జనం ప్రాణాలతో చెలగటాడుకునే పరిస్థితులు ఏర్పడతాయి. భూమి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం అవుతుంది. అదేవిధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ గతంలో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య సహకారంతో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు. కాబట్టి ప్రజల ప్రాణాలతో చెలగటాడుతున్న ఈ ఫ్యాక్టరీని ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించి వెంటనే సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో మేము